6 మాసాలుగా సిద్దిపేటకు చెందినటువంటి రైతులు దాదాపు 10 గ్రామాల రైతులు గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి రఘునందన్ రావు దగ్గర కానీ స్థానిక శాసనసభ్యుల దగ్గర కానీ మిగతా కాంగ్రెస్ పెద్దల దగ్గర కానీ వెళ్ళి ఏదైతే సూర్యాపేట నుండి వయా దుద్దెడ నుండి సిరిసిల్లకు వెళ్ళే జాతీయ రహదారిని సర్వే జరుగుతుందని చాలా కాలం నుంచి వాళ్ళు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావును వారు కలిసిన తర్వాత నాకు కూడా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కొత్తగా వచ్చినప్పుడు ఆ రైతుల ప్రతినిధి బృందం నేరుగా నన్ను సంప్రదిస్తే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వీరికి గత వారం రోజుల కిందటనే ఈఎన్సీ అక్కడ హైదరాబాద్లో ఒక సమావేశం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఇక్కడ మా స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు, మీరు ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్డు రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకుపోయినట్టుంటే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని వారు సూచించిన వెంటనే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీతో మాట్లాడి దానికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని నిన్న ఉదయం 7 గంటలకు రైతుల ప్రతినిధి బృందాన్ని తీసుకొని నితిన్ గడ్కరీ గారి ఛాంబర్కు న్యూఢిల్లీకి వెళ్ళి పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వారికి అందజేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే సెక్రటరీ గారైనటువంటి ఉమాశంకర్ గారిని కలిసి వారికి ఒక వినతి పత్రం ఇచ్చి వారికి ఏం చెప్పినాడంటే, ఇదివరకే ఇక్కడ సిద్దిపేటలో మల్లన్న సాగర్ అనే ఒక రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఆ మల్లన్న సాగర్ కోసం కూడా భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. ఈ ఎల్సాంపల్లి, చిన్నగుండెల్లి, తడకపల్లి, ఈ మిగతా మల్యాల తదితర గ్రామాలకు చెందిన రైతులు అండర్గ్రౌండ్ కెనాల్ కోసం కొంత భూమిని, అలాగే ఓపెన్ కెనాల్ కోసం ఇదివరకే భూములు కోల్పోయి మెడికల్ కాలేజు, కేంద్రీయ విద్యాలయం, సబ్ జైలు ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు కోల్పోయినామని, వీరంతా కోల్పోయి బాగా నష్టం జరిగిందని, మళ్ళీ దుద్దెడ నుంచి ఖమ్మంపల్లి, తడకపల్లి, ఎల్సాంపల్లి, బూరుగుపల్లి మీదుగా చిన్నగుండెల్లి, పుల్లూరు, మల్యాల మీదుగా ఏదైతే సిరిసిల్లకు వెళ్ళే నేషనల్ హైవే ప్రతిపాదిత అలైన్మెంటు జాతీయ రహదారిని అయితే ప్రతిపాదించారో అది కనుక పోయినట్టుంటే మా రైతులకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతుందని వారికి గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు పూర్తిగా క్షుణ్ణంగా వివరించడం, వారు సానుకూలంగా స్పందించి ఏదైతే ఇదివరకే 2 సార్లు భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ భూములు తీసుకుంటే భావ్యం కాదని వారు కొంచెం రైతుల పక్షాన కొంచెం ఆలోచన చేసి ఈ ప్రతిపాదిత అలైన్మెంటును పూర్తిగా రద్దు చేస్తామని, దీన్ని ఇక్కడితోనే ఆపేస్తామని వారు మామూలుగానే నేరుగా ప్రకటించడం జరిగింది. దీని తర్వాత రైతులందరూ అక్కడనే ఢిల్లీలో గడ్కరీ గారి ఛాంబర్లో ఉండి ఆనందం హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ గారు ఇంకొక అడుగు ముందుకేసి మరి అట్లా క్యాన్సిల్ అయిన తర్వాత దీన్ని ఎట్లా అని అంటే, అదే రాజీవ్ రహదారి గుండా రంగదాంపల్లి చౌరస్తా వరకు దాన్నే వెడల్పు చేస్తూ రంగదాంపల్లి చౌరస్తా నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా రూరల్ పిఎస్ వరకు ఏదైతే ఇప్పుడు మనకు మెదక్ టు ఎల్కతుర్తి రహదారి పని జరుగుతూ ఉంది. అంటే రంగదాంపల్లి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ దాకా కొత్తగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నాగదేవత గుడి నుంచి ఇమాంబాదుకు వెళ్ళే సిరిసిల్ల రోడ్డు పెద్దమ్మ గుడి వరకు ఏదైతే ఆ రోడ్డు కలుస్తుందో సిరిసిల్ల రహదారిని
అక్కడ దాకా రోడ్డును వెడల్పు చేస్తూ మళ్ళీ సిరిసిల్ల నుంచి నీకు రామంచ వరకు 4 లైన్ రోడ్ ఉంది. ఏదైతే ఆ రామంచ దాటిన తర్వాత రామంచ నుంచి సిరిసిల్ల వరకు 4 వరుసల రహదారి నేషనల్ హైవే చేస్తే బాగుంటుందని వారు పెద్దలు రఘునందన్ రావు గారు సూచించడం, దానికి వారు వెంటనే అంగీకరించి కొత్తగా మళ్ళీ అలైన్మెంట్ను ఎంపీ గారు చెప్పిన విధంగా మారుస్తామని వారు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక రకంగా ఇది రైతుల విజయం. ఏదైతే రైతులు గత 6 మాసాలుగా కాలుకు బట్టగట్టుకోకుండా అయితే వాళ్ళు తిరిగి అందరు అధికారులను కలిసి అందరి నాయకులను కలిసి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నమ్మకం కొద్దీ ఎంపీ గారిని కలవడం, ఎంపీ గారు కేంద్ర మంత్రి గారికి కలవడం, అలాగే అధికారులకు కేంద్ర మంత్రి గారు చెప్పడం, దాని అనుగుణంగానే ఈ రోడ్డు ప్రతిపాదిత ఆన్లైన్ అయితే పూర్తిగా మార్చబడి ఇదివరకైతే ఏదైతుందో అది రద్దు చేయబడింది. కొత్తగా అలైన్మెంట్కు వాళ్ళు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు పోయే రైతులు ఉన్నారు. ఎంత లేదన్నా సుమారుగా 1 కోటి 2 కోట్ల నుంచి ఎకరం వరకే భూములు ఉన్నాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి 1 కోటి 2 కోట్లు 3 కోట్ల వరకు లాభమయ్యే రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా నేరుగానే అసలు ప్రభుత్వం సాయం చేయకుండా మీ భూములు అయినప్పటికీ కూడా ప్రభుత్వ రోడ్ల కింద పోకుండా చేయడం అనేది గొప్ప విషయం. మీకు ఒక రకంగా ఆ సొమ్మును ఆదా చేసినట్టే ప్రభుత్వం. కాబట్టి ఇంత కష్టపడి మీరు కడుపు కట్టుకొని సంపాదించుకున్న భూములు వెనకటి నుంచి తల్లిదండ్రుల కాంచెల్లి వారసత్వంగా వచ్చిన భూములు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా గత సంవత్సరంన్నర నుంచి 2023 డిసెంబర్లో సాయిల్ టెస్ట్ కోసం నేషనల్ హైవే వాళ్ళు రావడం జరిగింది. అప్పుడే ఈ రోడ్డు ప్రతిపాదన జరిగిందని మాకు తెలిసింది. ఎందుకంటే కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోడ్డు అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళ భూముల కోసం ఈ రోడ్డును వేసుకోవడం జరిగింది. సాయిల్ టెస్ట్ కోసం రాగానే మాకు ఈ విషయం తెలిసిన వెంటనే రఘన్న గారిని కలవడం జరిగింది. ప్రస్తుతం మన గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారిని కలవడం జరిగింది. అప్పుడే అన్నగారు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతేసిన రాజ్యము ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు, నా రైతులు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టకూడదు, మీకోసం నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకైనా కొట్లాడతాను, టెంట్ వేసుకొని టెంట్లో కూర్చుండైనా మీ కష్టాన్ని నా భుజస్కంధాలపై వేసుకొని మీకు న్యాయం జరిగే వరకు పోరాడతాను, మీ భూములు కాపాడే బాధ్యత నాదని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా పలుమార్లు రీజనల్ ఆఫీసర్ తడికి కానీ ఢిల్లీకి కానీ ఈ విషయం తీసుకెళ్ళి మా అందరికీ ధైర్యాన్ని చెప్తూ ఇలా చక్కటి పరిష్కారం చూపించడం జరిగింది. ఈ సందర్భంగా రఘన్న గారికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. అలాగే సంవత్సరంన్నర నుంచి దయచేసి మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు, దుఃఖం వస్తుంది. మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని గుడి లేదు, ప్రతి నాయకుడిని కలిసాము. మమ్మల్ని ఎవరు చూసినా ఎక్కడ చూసినా కానీ ఎగతాళి చేయడము, మీరు ఆపగలుగుతారా రోడ్డు, దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అన్నారు. దీనికి ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ కూడా అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో మా రైతులను కూడా ఏకం చేసి మేము ఇవాళ పోరాటం చేయడం జరిగింది. దానికి మాకు కొండంత అండగా అన్న నిలబడ్డాడు. అదేవిధంగా శంకరన్న గారు, మొన్న అధ్యక్షుడు నుంచి శంకరన్న గారు, అంతకుముందుకు గంగాడి మోహన్ రెడ్డి, విభీషణ్ రెడ్డి మాకు పలుమార్లు సహకారం చేశారు. అన్న దగ్గర తీసుకుపోవడం కానీ మాట్లాడేయడం కానీ మీకు మేము ఉన్నామని చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు చొరవ తీసుకొని మా వెంబడి ఉండి నడిపించారు. మరొక మారు వారందరికీ శిరస్సు వంచి మా రైతుల తరఫున పాదాభివందనం చేస్తూ ఇవాళ మా ఇంతమంది నిన్న రాత్రి మేము గుండెల మీద హాయిగా నిద్రపోయాం, కంటి మీద నిద్ర లేకుండా తిరిగిన మేము అందరం సంతోషంగా ఈ విషయాన్ని మా రైతులందరికీ పంచుకొని మెసేజ్ల ద్వారా రైతులందరూ చెప్పి నిన్న తృప్తిగా ఢిల్లీలో రఘన్న గారు కూడా మాతో 24 గంటలు ఒక నాయకుడు అనేవారు ఎవరు కూడా ఇట్లా వచ్చి అట్లా వస్తున్నాం పోతున్నామని చెప్తారు. కానీ 24 గంటలు నిన్న పొద్దున 6 గంటల నుంచి ఈరోజు 6 గంటల వరకు రైతులను ఎంబడేసుకొని ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి సెక్రటరీ దగ్గర తీసుకుపోయి అక్కడ కూర్చునిపెట్టి మాట్లాడిపించే సమస్యను పలు రకాలుగా వాళ్ళకి విభజించి ఈ నేషనల్ హైవే ఈ 27 కిలోమీటర్లు ఏదైతే అలైన్మెంట్ ఉన్నదో ఇది పూర్తిగా అసంబద్ధమైనది, ఇది అవసరం లేదు, నిరుపయోగమైన రోడ్ ఇది. సిరిసిల్ల పోవడానికి పలు మార్గాలు ఉన్నాయి, ఒకటి కాదు 4-5 మార్గాలు ఉన్నాయి. ఇవి ఉండగా రైతులను కొట్టగొట్టడం భావ్యం కాదని చెప్పి వాటి గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు 765D అయితే ఎక్కడి నుంచి బైపాస్ నుంచి కలిపామో అదే రోడ్డుకు దీన్ని అటాచ్ చేయమని చెప్పి 365 కూడా అటాచ్ చేయమని చెప్పి సెక్రటరీ గారు, నేషనల్ హైవే సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వారికి క్షుణ్ణంగా మన రంగాయంపల్లి చౌరస్తా అక్కడ అటాక్ చేసి రాజధాని నుంచి ఒక 2 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ అటాక్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నాగదేవతగూడ నుంచి
మనకు ఇమాంబాద్ చౌరస్తా వరకు అటాచ్ చేసినట్టయితే అక్కడ నుంచి ఆల్రెడీ 4 లైన్ రోడ్ ఉన్నది, డివైడర్ వేసి 100 ఫీట్ల రోడ్డు రామంచి వరకు కూడా విశాలంగా ఉన్నదని చెప్పి పూర్తిగా క్షుణ్ణంగా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్లాన్లతో సహా చూపించి వారిని కన్విన్స్ చేసి స్పష్టమైన హామీ మాకు అదే ఆఫీస్లో ఇప్పించడం జరిగింది. ఇప్పించి ఇక నుంచి ఈ సర్వేను ఆపమని కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొత్త అలైన్మెంట్ చేపిస్తాను, మీకు చివరి వరకు కూడా నేను చేస్తానని చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.